సో Aliga Prasanna is very inspirational. నేను స్టోరీ లాగా చెప్పడం కంటే టు మీ వై హీ మోటివేట్స్ ఇస్ హీ వాజ్ ఛాలెంజ్డ్ విత్ అ వెరీ బిగ్ థింగ్. చాలా పెద్ద సవాల్ ఎదుర్కొన్నాడు ఆయన. మా క్లాస్లో నేను చెప్పినట్లు పిల్లలతోని బయట దేశానికి వెళ్ళిపోతాము అని వీసా అంతా అప్రూవ్ అయిపోయి ఇంకా ఫారెన్ కంట్రీకి పోతాము, ఫుల్ పాస్ట్ లైఫ్ ఉంటుంది, ఈ థాట్తో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ జరగడము. ఆ యాక్సిడెంట్లో తన కాలు తీసేయాల్సి వచ్చి అన్నీ సిద్ధపరచుకొని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నష్టం అది. అంటే ఆర్ హార్డ్లీ ఆల్మోస్ట్ 20 బై దట్ టైం, 21 ఇయర్స్, 21 ఏళ్లలో అట్లా అవ్వడం అనేది చాలా పెద్ద విషయము. బేసికలీ మనిషికి అంటే అన్ని రకాలుగా అదొక సవాలే. అది ఊహించుకోలేము, మాటలలో వర్ణించలేము, మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. టు బి వెరీ హానెస్ట్, అయ్యో పాపం అని చెప్పగలమే కానీ చిన్న కట్ అయినా ఏదైనా ఇక్కడ దాకా వేలిపోయిందంటేనే మనం ఇమాజిన్ చేసుకోలేము. అట్లాంటిది ఆ మనిషి బౌన్స్ బ్యాక్ అవ్వడము. అండ్ సాధారణమైన మనుషులు చేయలేని ఎన్నో విషయాలు ఆయన చేసి ఉన్నాడు. లైక్ నేను చూసినంత వరకు బ్లేడ్ రన్నర్, రన్నింగ్ దాంట్లో వెళ్ళడము, హార్స్ రైడింగ్ చేయడము, రైఫిల్ షూటింగ్ చేయడము. మనందరికి క్వాయిస్ ఉంటుంది ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పి. బట్ దిస్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ 2 ఇండియా వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2 సార్లు వచ్చింది ఆయనది. కాశ్మీర్ టు కన్యాకుమారి 3700 కిలోమీటర్స్ 100 అవర్స్లో తిరగడం. బైక్ రైడ్స్ ఇవన్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. గంట సేపు ఒక 100 కిలోమీటర్లు పోయేస్తే స్టార్ట్ అవుతుంది మనకు. మెల్లగా విల్ ఫీల్ దట్ వైబ్, బాడీ మొత్తం సపోర్ట్ చేయదు. 24 అవర్స్ ఇంటూ 4 ఈజ్ 96 ప్రాక్టికలీ. అంటే 4 రోజుల 4 గంటలలో కాశ్మీర్ టు కన్యాకుమారి బైక్ మీద పోవడము అస్సలు మజాక్ కాదు, చాలా గొప్ప విషయం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాట్ బికాజ్ వీఆర్ తెలుగు స్పీకింగ్ ఆర్ తెలంగాణ, ఫెలో హ్యూమన్ బీయింగ్. మనందరం చేయాలనుకున్నది ఇంకొకరు చేశారు అని చెప్పేది అది చాలా గొప్ప విషయం. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఫీల్ ఫ్రీ, మాట్లాడండి. అండ్ ఎనర్జెటిక్గా మీకు, స్పెషల్లీ టు మై స్టూడెంట్స్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, ఈయన టెక్నికలీ షటర్, అపర్చర్, ఐఎస్ఐ ఏం మాట్లాడాడు. వాళ్ళ దగ్గర నుంచి మీరు చూసి నేర్చుకోగలిగితే లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. లైక్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ వాట్ హీ వాస్ ట్రయింగ్ టు స్పీక్, హీఈస్ ఏబుల్ టు సీ అ స్టోరీ. ఒక కథని చూడగలగడం ఇంపార్టెంట్. సో ఆయన కథ నుంచి మనం నేర్చుకుందాం. సో లెట్స్ వెల్కమ్ Aliga Prasanna. Thank you. Hi everyone. This is Prasanna Kumar. Okay, so yeah, I'm the CEO for the Shutterbugs company. Next. So I'm a photographer, cinematographer, blade runner, actor, bike traveler, world record holder, etc. అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. సో I'll be telling the outline of my life and how photography is important to me and how it became a part of life and how అంటే ఫోటోగ్రఫీ ఉన్నందుకు నేను బతుకున్నాను కూడా ఒక రీజన్ ఉంది. I'll tell that. ఓకే, సో నెక్స్ట్. యా, సో ఇఫ్ యూ క్యాన్ సీ ఇది నేను దట్స్ మై స్కూలింగ్. సో సేమ్ లైక్ ఎవ్రీ వన్, స్కూల్కి వెళ్ళడం రావడం అండ్ వెరీ క్యాజువల్ లైఫ్, వెరీ క్యాజువల్. స్కూల్లో బులింగ్ అయితే కూడా ఐ వాజ్ ద పర్సన్ హూ టు కాల్ ద బులింగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే ఒక 0%. అంటే పేరెంట్స్ సేమ్, దే కంపేర్ విత్ అదర్స్. సో ఇలా అంటే ఫస్ట్ బెంచ్లో కూర్చొని లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నేను. సో దట్ వాజ్ మై స్కూల్ లైఫ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇంటర్ లైఫ్ ఆల్సో వాజ్ లైక్ ఆల్మోస్ట్ ది సేమ్, వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అండ్ అసలు ప్యాషన్ అనే వర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా వెరీ దూరం. యూ స్టడీ, గెట్ అ జాబ్, డన్, దట్స్ లైఫ్. And later on, worked at in Loyola Academy, life has changed. నేను ఒక ఏఎఫ్ఎంసీ స్టూడెంట్. నేను చండీగఢ్లో ఎగ్జామ్ రాసి వచ్చి ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్. సో ఐ వాజ్ ఇన్ ద టాప్ 10 బైపీసీ స్టూడెంట్ నేను యాక్చువల్లీ. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ న్యూ మై ఫ్యూచర్ దట్ ఐఎమ్ నాట్ అ పర్సన్ బట్టి కొట్టి చదవడం వేరు అండ్ అండర్స్టాండ్ చేసుకొని చదవడం వేరు. ఐ వాజ్ అ పర్సన్, ఐ న్యూ నేను ఈరోజు బట్టి కొట్టి రాసినాను కొరే పక్కా ఐల్ బి అ ఫెయిల్యూర్, దట్స్ ఫర్ ష్యూర్. అంత మార్క్స్ వచ్చినాక కూడా ఐ వాజ్ ఇన్ టాప్ 10. ఐ న్యూ మై సెల్ఫ్, సో ఐ రిజెక్టెడ్. ఐ న్యూ దట్స్ నాట్ మీ. అది ఎందుకు అనిపించింది నాకు ఆ మూమెంట్ తెలియదు, బట్ ఎవ్రీ వన్ వాజ్ ఇన్ అ క్వశ్చన్ మార్క్. అండ్ లేటర్ లాయలా జాయిన్ అయ్యాక అది కూడా ఫోర్స్ఫుల్గా, ఐ డెంట్ లైక్ మై కాలేజ్. ఇనిషియల్ డేస్ లాయలా అంటే ఓకే చాలా అది డిగ్రీ కాలేజ్ అంటే పేరెంట్స్ హ్యావ్ మేడ్ ష్యూర్. అంటే అప్పట్లో ఎలా ఉండే అంటే ఇంజనీరింగ్, డాక్టర్ ఇవి చాలా ప్రయారిటీస్ అప్పుడు మనకి. సో నాకు ఎలా ఉండే అంటే ఓకే ఫైన్ అట్లా అనుకొని తర్వాత మా బాబాయ్ ఒక ఇనిషియేటివ్ ఏమన్నారు, నువ్వు డ్రాయింగ్స్ బాగా వేస్తావు కదా, యానిమేషన్లోకి వెళ్ళిపో అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా కాలేజ్లో వేసినారు నన్ను.
సో దట్ ఈస్ వేర్ మై లైఫ్ టర్న్. సో పెయింటింగ్, స్కెచింగ్ ఇవన్నీ వాజ్ గోయింగ్ గుడ్ ఎవ్రీథింగ్. అండ్ లక్కీలీ ఐ మెట్ వన్ సార్. మాకు సెకండ్ సెమిస్టర్లో ఫోటోగ్రఫీ క్లాస్ వస్తుంది. ఓకే, సో చక్రధర్ రావు అని చెప్పేసి సార్. సో కెన్ యూ గో టు ది నెక్స్ట్ స్లైడ్ వన్స్? బ్యాక్ వచ్చేసేయండి. సో దిస్ ఫైన్. సో బేసికలీ నేను అక్కడ పెట్టింది యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ జర్నీ అని చెప్పడం కూడా రీజన్ అదే. ఓ బైపీసీ స్టూడెంట్ ఫోటోగ్రాఫర్గా ఎలా మారాడనేది లిటరల్ నాకు ఈ రోజుకి ఇట్స్ అ ఫేట్ ఆర్ డెస్టినీ. ఐ టెల్ ఇట్స్ అ డెస్టినీ. ఎందుకంటే నేను కాలేజ్ ఉన్నప్పుడే మా డాడీని అడిగాను. నేను సెమిస్టర్ స్టార్ట్ అయింది, డిఎస్ఎల్ఆర్ ఒక్కళ్ళ దగ్గర ఉండే మా కాలేజ్లో. దెన్ ఐ వాజ్ లైక్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే సబ్జెక్ట్ ఒక 3-4 months నడిచాక ఓన్లీ బేసిక్స్ చెప్పినారు. ఐ లవ్డ్ ఇట్. ద వే దట్ లెక్చరర్ టోల్డ్ మీ, ఐ లవ్డ్ ద వే హీ టోల్డ్ విత్ ది ప్యాషన్. ఆయన పేరు నాకు ఇంకా గుర్తుందంటే అర్థం చేసుకోండి. సో ఆ సిచ్యువేషన్స్లో ఏమైపోయిందంటే నేను మా డాడీని అడిగిన, ఇంటికి వచ్చినాక నాకు కెమెరా కావాలని చెప్పిన. పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఏంటి, 5,000 రూపీస్ కెమెరా అని చెప్పి నెక్స్ట్ డే తీసుకొచ్చినాడు. అటు ఇట్లా వేసి సరే ఇంట్లో కూడా వానికి వస్తుందని చెప్పేసి 5,000 కెమెరా తీసుకొచ్చినాడు, ఫ్యూజీ ఫిలింది. ఐ వాజ్ లైక్ నాకు ఇది కాదన్న. తర్వాత మళ్ళీ రిటర్న్ చేసి హ్యాండిక్యామ్ పట్టుకొచ్చినాడు. నేను ఇది కాదన్న. నేను లిటరలీ నన్ను షోరూమ్ తీసుకెళ్ళినాక ఐ స్టిల్ రిమెంబర్ జ్యోతి ఆర్ట్ స్టూడియో, అందరికి తెలిసిందే, ఇక్కడ మన బాటా దగ్గర. సో లిటరలీ నేను ఇక్కడ నిలబడ్డాను, ఒక స్టాఫ్ అందరు నిలబడ్డారు. నేను 1000D కోసం చూస్తుండే. నేను బాక్స్ పీస్ డిఎస్ఎల్ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ 2011 10 to 11 మధ్యలో ఆ ఇయర్ ఏజ్ గ్యాప్లో నాకు డిఎస్ఎల్ఆర్ కావాలన్నారు. ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక షాకింగ్. అంటే అప్పట్లో ఆ ఏజ్కి ఎంత, ఐ వాజ్ సమ్వేర్ అరౌండ్ 17 ఏజ్ నాది అప్పుడు, 17 ఏజ్ ఉండే. సో డిఎస్ఎల్ఆర్ అయ్యేసరికి మా డాడీ చూపాడు అన్నాడు. 22,000 అనేసరికి మా డాడీ షాక్ అయినాడు ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు అసలు, 22,000 ఏంది, కెమెరాకి ఏంది అంటే నేను ఏమనలే. నేను హీ వాజ్ ఇన్ స్టన్ మోడ్, నేను స్టన్నే ఉన్నాను, ఏది ఇట్లా మాట్లాడుతుండని చెప్పి అప్పటికో మాట అనేసిండు. ఏం ఫోటో స్టూడియో పెడతావు ఏంది ఐదని చెప్పి మాట అనేసిండు. అప్పట్లో ఏంటంటే పేరెంట్స్కి డజన్ నో వాట్ ఇస్ అ ప్రొఫెషనల్ స్టూడియో అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇవన్నీ. సో తర్వాత ఏమైంది, కెమెరా అప్పటికప్పుడు ఆలోచించిండు. సో ఇమీడియట్ ఒకరోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే వి వెంట్. సో 22,000 అన్నాడు కానీ తీసుకున్నాము. దాని తర్వాత యాడ్ ఆన్స్ వే ద బిగ్గెస్ట్ స్టఫ్ ఫర్ మీ. ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, ఓ మెమరీ కార్డు, మళ్ళీ లెన్స్. ప్రైజెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ కాస్టెడ్ 40,000. ట్రస్ట్ మీ, దట్ చేంజ్ మై లైఫ్. అంటే మా ఇంట్లో అందరు నో అన్నా కూడా ఒక కెమెరాకు నువ్వు అంత పెట్టి కొనిచ్చని చెప్పి మై డాడ్ గాట్ అ వెరీ బిగ్ బ్లేమ్ దట్ డే. ఇక మా డాడీ కూడా హోప్ లేదు, ఏ స్టూడియో పెట్టుకుంటాడు ఫ్యూచర్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయింది మా డాడీ. తర్వాత ఒక స్టేజ్ వచ్చేసింది వేర్ ఐ స్టార్టెడ్ క్లికింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. బేసికలీ ఎట్లా అంటే దెన్ వీ మెట్ ఎవరు అంటే కాలేజ్కి కూడా నేను అసలు బ్యాగ్లో బుక్కులు లేకపోతుండే. మాకు వీఆర్ ఆర్టిస్ట్ కదా, సో వీ యూస్ టు హ్యావ్ స్కెచ్ బుక్స్ అన్నీ. స్కెచ్ బుక్స్తో పాటు ఐ యూస్ టు క్యారీ మొత్తం కెమెరా సెటప్ బ్యాగ్ పట్టుకెళ్తుండే. అది ఆల్మోస్ట్ ఇంత ట్రావెల్ బ్యాగ్ ఉంటుండే. ఎవ్రీ వన్ యూస్ టు లుక్ ఎట్ మీ లైక్ ఫనీ. అంటే అంత పెద్ద బ్యాగ్ వేసుకొస్తాడు వీడు, అసలు ఆ బ్యాగ్లో ఏముంటుంది అంటే కెమెరాలు, బుక్కులు. సో లేటర్ ఆన్ ఫోటోగ్రఫీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. అండ్ సో స్లోలీ అంటే ఫోటోగ్రఫీలో ఇన్వాల్వ్ అయిపోయినా ఇంకా నేను. సో ఎట్లా అంటే ఐ యూస్ టు స్పెండ్ ఆల్మోస్ట్ ఇక ఇన్ అ డే ఐ యూస్ టు స్పెండ్ అరౌండ్ 12 to 13 hours విత్ మై కెమెరా. ఇక నేను బయటికి వెళ్తున్నా అంటే పక్కన ఉండాలి ఇంకా నాకు. అదొక ఇట్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అట్ దట్ టైం. అప్పటికి నా యాటిట్యూడ్ వేరే ఉంటుండే బేసికలీ ఒకళ్ళు లేదని చెప్పినా కూడా ఐ వుడెంట్ టేక్ ఇట్ టు మై మైండ్. నువ్వు తప్పు నేను వీటికన్నిటికి ఎగ్జాంపుల్స్ నేను తర్వాత చూపిస్తాను మీకు, వై ఐఎమ్ టెలింగ్ దిస్ అని చెప్పేసి. ఎవ్రీ ఫోటోగ్రాఫర్ హ్యాస్ హిస్ ఓన్ యాటిట్యూడ్ బేసికలీ. ఇప్పుడు నేను తీసింది రైట్ అన్నా కూడా అది రాంగ్ అయినా కూడా మనం రైట్ అని చెప్తాము. దిస్ యాటిట్యూడ్ విల్ స్టార్ట్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఫ్రేమింగ్ అంటే తెలియదు. నా ఫ్రెండ్ ఒక అతను ఉండే, వెన్ ఐ యూస్ టు అప్లోడ్ మై పిక్చర్స్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, ఫోకల్ పాయింట్స్ అన్నీ కరెక్ట్ ఉండేది, ఫ్రేమింగ్ ఒక్కటి మైనస్ అంటాడు. నేను నా పరంగా ఏంది, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆబ్జెక్ట్ లైక్ ఇన్సెక్ట్ అసలు బటర్ఫ్లై పిక్చర్ తీసిన, బటర్ఫ్లై పిక్చర్ ఉంది, ఫ్లవర్ ఉంది, అన్నీ వచ్చినాయి కదా, ఇంకేం కావాలంట. నేను ఫ్రేమింగ్ అంటే తెలియదు బేసికలీ. దెన్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఫ్యూ టైమ్స్ దెన్ ఐ రియలైజ్ ఓకే, రూల్ ఆఫ్ థర్డ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ఫ్రేమింగ్. ఒక్కసారి ఫ్రేమింగ్ అలవాటు అయినాక ఇంకా అప్పుడు టైం చేంజ్ అని చూడండి. ట్రస్ట్ మీ,
ఫ్రేమింగ్తో ఆడుకున్నంత నీట్గా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇంకొకటి నేను ఈ కెమెరా పైన 1 year నేర్చుకున్నా. మొత్తం 1 year నేర్చుకున్నాక ఇమ్మీడియట్లీ ఐ గేవ్ టు మై ఫాదర్ అనదర్ షాక్. నాకు ఇప్పుడు 70 కావాలా. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1.5-2 lakhs. అప్పట్లో అంత పెద్ద కెమెరా అంటే మ్యాడ్ అసలు. అప్పటికి ధైర్యం చేసి మా డాడీ 70 కొనిచ్చినాడు. సేమ్ ఇదే ప్యాటర్న్. నేను ఒకటే అన్న, కావాలన్నా బండి అమ్మేసుకొని కొనిచ్చేసే నువ్వు, ఐ వాంటెడ్ దట్ బై ఎనీ కాస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇప్పుడు మా డాడీకి అనుకున్నాడు, వాడు బైకే వద్దనుకుంటున్నాడు, అట్లాంటివి లగ్జరీస్ వద్దనుకుంటున్నాడు, హీ వాంటెడ్ దిస్ అని మా డాడీకి ఒకటి అర్థమైంది. వెన్ ఐ టుక్ 70, ఐ మెట్ అ ఫోటోగ్రాఫర్, విల్లాట్ రమణ సార్. అసలు మా డాడీకి ఏదో విషయం, మా డాడీ వర్క్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ విషయంలో మా డాడీ విల్లాట్ రమణ దగ్గరికి వెళ్ళారు. సో దేర్ హీ సా ఈ సెటప్. ఓ ఫోటోగ్రాఫర్ ఎలా ఉంటాడు అనేది ప్రొఫెషనల్గా ఓ సెటప్ చూసి మా డాడీ ఇంటికి వచ్చి నా రూమ్ అటా సెటప్ చేసినాడు. దెన్ ఈ అండర్స్టూడ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరు, స్టూడియో ఫోటోగ్రఫీ వేరు, అండ్ దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్. అంటే నేను స్టూడియో ఫోటోగ్రఫీ తక్కువ అంచనా వేసి మాట్లాడతలేను. అంటే మా డాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, వై దీస్ ఆర్ సో కాస్ట్లీ ఫస్ట్ థింగ్, అండ్ ఎందుకు ఇంత పెట్టుబడి పెడుతున్నాం మనము, అండ్ వీడు దీనిలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనేది అప్పటికి మా ఇంట్లో క్లారిటీ వచ్చేసింది. ఫైన్, హీఈస్ గోనా డూ దిస్ అని. ఇంకా వేరే వేవ్ వచ్చినా చేయడానికి ఫిక్స్ అయిపోయారు మా ఇంట్లో. ఇంకా ఫస్ట్ వెడ్డింగ్ వేర్ మై లైఫ్ చేంజ్డ్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ది ఫోటోషూట్ చేసిన, జస్ట్ టైం పాస్. ఐ వెంట్, ఒక కొన్ని క్లిక్స్ తీసినాను. అది క్యాండిడేట్స్ అన్న సంగతి నాకు కూడా తెలియదు. సచ్ అ నైస్ బ్యూటిఫుల్ క్లోజ్అప్స్, ఎవ్రీథింగ్ ఐ టుక్ ఇట్ అండ్ ఐ గేవ్ ఇట్ టు దెమ్. వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారంటే మార్నింగ్ ఫోటోషూట్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళకి ప్రింట్ ఇచ్చేసాను నేను, చిన్న కాపీ. సో దే లైక్డ్ ఇట్ వెరీ మచ్. విత్ ఇన్ 1 month ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ది అదర్ పర్సన్ స్టేటింగ్ దట్ నువ్వు కోయంబత్తూర్ రావాలి, సేలంలో షూట్. దట్ వాస్ మై ఫస్ట్ ఐ థింక్ ఇట్స్ అ క్యాండిడ్ ఫోటోగ్రఫీ షూట్. నేను షాక్ అయినా. నేను ఈయనేంది అసలు పిలుస్తున్నాడు, ఫ్లైట్ టికెట్స్ వేస్తా అంటున్నాడు, అది ఇది అని చెప్పేసి ఒక షాకింగ్ ఉండే నాకు. అంటే నా రేట్ ఏందో నాకు తెలియదు ఆ రోజు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో హౌ మచ్ విల్ అ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ విల్ చార్జ్, అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అట్ దట్ టైమ్. నేను జస్ట్ ఫోటోగ్రఫీ నమ్మిన అంతే తప్ప ఇది క్యాండిడ్ ఇవన్నీ నమ్మలేను నేను ఆ రోజు. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్, సో హీ బుక్డ్ ద ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్. ఐ వెంట్, ఐ కేమ్ బ్యాక్. నాకు 45,000 ఇచ్చాడు అబ్బా. షాకింగ్. అది ఒక 18 years పిల్లోడి చేతిలో 45,000 ఉంటే ఎలా ఉంటుందో అది మనం ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ఆ టైంలో చెప్తే అది వేరు. అంటే 45,000 హ్యావింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఫర్ క్యాండిడ్ ఫోటో. యూ వెంట్, యూ జస్ట్ క్లిక్ శాంపుల్స్ ఆఫ్ యూ అండ్ యూ కేమ్ ఆఫ్ ఇన్ ద ఫ్లైట్ ఛార్జెస్ బేర్ బై దెమ్. లైఫ్ అనేది అప్పుడు అర్థమైంది. ఫైన్, అంటే ఈ లెవెల్తో మెయింటైన్ చేసుకుంటే యూ విల్ బి సమ్వేర్ సమ్డే. అంటే పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే అది కాదు. అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా వేర్ హీఈస్ అప్ టు. సో అలా అనుకున్న నా లైఫ్ వెరీ నీట్లీ ఐ ఎంటర్డ్ ఇన్ టు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. అండ్ టిల్ డేట్ నేను మీరు చూసుంటారు కూడా, నా పర్సనల్ ప్రొఫైల్ తప్పించి నాకు బిజినెస్ ప్రొఫైల్ అంటూ ఏది సరిగా మెయింటైన్ చేయను నేను. నాట్ ఇన్ గూగుల్, నోవేర్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ క్లయింట్స్ ఆర్ స్టిల్ మై 10-year-old క్లయింట్స్. నేను ఎప్పుడైతే 2015లో నేను ఎప్పుడు 2012లో స్టార్ట్ చేసిన ఫోటోగ్రఫీ క్లయింట్స్ ఆర్ స్టిల్ మై క్లయింట్స్. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ జూనియర్ కిడ్స్కి అందరికీ నేను వేస్తున్నాను ఇప్పుడు, విత్ న్యూ బోర్న్ ఆల్సో. సో దట్స్ వాట్ ఐ టెల్. ఫోటోగ్రఫీ అనేది ఒక్కసారి మనం ఎవరికైనా నచ్చినామనుకో, లైఫ్ లాంగ్ యూ విల్ బీ ద ఫ్యామిలీ మెంబర్. అది మన రేంజ్. ఓకే, కాపాడుకుంటే చాలా దూరం పోతుంది అది. ఓకే, సో అది. అండ్ ఒక్కసారి అందులో నా ఫేస్బుక్ ఓపెన్ ఉంది, ఒకసారి ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఐ థింక్ ఇట్స్ హియర్. దిస్ వన్ అదేనా కాదు? యా, ఒకసారి కిందికి రండి. కమ్. ఒక్కొక్క పిక్చర్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోండి, నేను చెప్తాను గైస్. సో బేసికలీ పిక్చర్స్ ఎందుకు చూపిస్తున్నా నేనంటే, దిస్ ఈజ్ జస్ట్ ఐ ఆస్క్ అ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ పిక్చర్స్ అండ్ అంటే ఒక రీజన్ కూడా చెప్తా. ఐ కాంట్ సే దోస్ ఆర్ బెస్ట్ పిక్చర్స్ అని నేను అనను. ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ దోస్ వే గుడ్. ఓకే, ఒక్కసారి ఆ పిక్చర్స్ అన్నీ లైన్గా చూడండి. ఓకే,
ఓకే, యా. ఫైన్, యూ కెన్ స్టాప్ ఇట్ హియర్. ఓకే, సో బేసికలీ అట్లా చూస్తే మాత్రము ఎక్కడ కూడా మీకు ఫ్రేమింగ్ కరెక్ట్ ఉండదు పిక్చర్స్లో, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే అప్పట్లో నేను అనుకున్న బెస్ట్ పిక్చర్స్ బరాబర్ బెస్ట్ నాయి అవి. బటర్ఫ్లై పిక్చర్ నేను చెప్పానా, అప్పుడు అర్థమైంది సబ్జెక్ట్ చిన్నగా ఉంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది. తర్వాత రియలైజ్ కాలే అవన్నీ. దెన్ క్లోజ్ వన్స్, కమ్ డౌన్ టోటలీ, కిందికి రండి ఇంకా. స్లోలీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వేర్ ఇన్ అ స్టేజ్. కెన్ యూ ఓపెన్ దిస్ పిక్చర్? కెన్ యూ టెల్ మీ ఇది ఎట్లా షార్ట్ చేసి ఉంటారు చెప్పండి మీరు? మ్యాక్రో లెన్స్ వాడలేదు. ఇఫ్ ఎనీ వన్ నోస్ ఎనీ టెక్నిక్ ఆఫ్ దిస్ వన్? ఎస్. నెక్స్ట్ పిక్చర్. దీస్ ఆల్ ఆర్ లెన్స్ రివర్స్ పిక్చర్స్. అంటే ఇప్పుడు ఆ ఫ్రేమింగ్ కంపోజిషన్ కూడా రివర్స్ లెన్స్ పెట్టినా కూడా ఆ ఫ్రేమింగ్ ఆ లైటింగ్ వస్తుందంటే సో దట్ ఈస్ అ పర్ఫెక్షన్ ఆఫ్ ఎ పర్సన్. అంటే మనం ఒకళ్ళు చెప్పినప్పుడు దాని ఇన్పుట్ పాజిటివ్గా తీసుకోవాలి. అది నేను లైఫ్లో నేర్చుకున్నా. దట్స్ వై ఐ స్టిల్ టెల్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నా కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ మనకు తెలియని టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఓకే, సో లైఫ్ అనేది కూడా అలాగే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ వెరీ బిగ్ ఇనఫ్. ఐ మీన్ యూ నో ఎవ్రీథింగ్. మనం ఎప్పుడైతే కూడా ఎంత ఏ స్టేజ్ ఉన్నా కూడా వెన్ యూ ఆర్ డౌన్ దెన్ యూ విల్ నో ది యాక్చువల్ లైఫ్ వాట్ ఇట్ ఇస్. ఓకే, కమింగ్ టు దిస్ ఆల్, this is my photography life, how it started, how I entered into weddings and all everything. This is a part of life. Okay, back వచ్చేసి slide back ఫ్రంట్కి వచ్చేసి యా, ఈ పేజ్కి వచ్చేసి బ్యాక్ యా. సో లేటర్, సో దిస్ అంటే మొత్తం నేను ఇప్పుడు వర్క్ చేసిన దగ్గర ఐ వర్క్డ్ ఇన్ లాయల్ అకాడమీ యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ ఆల్సో. అండ్ లేటర్ ఐ వర్క్డ్ విత్ మై విత్ లైట్ క్రాఫ్టర్ అనే కంపెనీ, దాంతో కూడా పనిచేస్తాను నేను. అండ్ సో బేసికలీ ఇన్ లాయల్ ఆల్సో ఐ వాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ 3 years. అండ్ లేటర్ ఆన్, సో బెంగళూరులో ఐ వర్క్డ్ ఇన్ అ కంపెనీ ఇన్ అ క్లాస్ క్లబ్ కంపెనీ యాజ్ అ వీడియో ఎడిటర్ దే. అండ్ సో దిస్ ఆల్. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నాను. And after that, presently I'm working in a university company and both I'm balancing my business also. Okay, so this is one part of life. Can you go forward? Next. So observations అయిపోయింది. Next. So basically who is Prasanna now? Apart from everything, అంటే ఇప్పుడు ప్రసన్నగా మీకు తెలిసిన పార్ట్ ఏంటి? ప్రసన్న ఈజ్ అ నార్మల్ పర్సన్. లైఫ్ అలా గ్రాఫ్ ఒక విధంగా వెళ్ళిపోయిన పర్సన్. Then who is Prasanna now? Why so much of records? Why so much? అంటే ఓ జీరో నుంచి ఒక హీరో ఆర్ జీరో నుంచి ఇన్ఫినిటీ పర్సన్ ఎలా? I'll tell you the reason. One second, I'll play a video for you. Okay, ఒక్క నిమిషం ఆగండి. Not a video. Okay, so I was like this. After that, this was my situation. Okay, ఇప్పుడు ఆ పిక్చర్ నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ప్రాపర్గా జరుగుతున్న లైఫ్ ఒక్కసారి ఎవరో పర్సన్ తాగేసి వచ్చి, అంటే మన ప్రమేయం లేకుండానే ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో దట్ పర్సన్ వాజ్ డ్రంక్. సో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇంకో 1 week అయితే నాకు వీసా వచ్చేసి నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాయి ఫర్ మై మాస్టర్స్ టు బెటర్ డూ ఇన్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అనేది నాకు పెద్ద డ్రీమ్ ఉండే యాక్చువల్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం అద్దంలో చూసుకొని కూడా భయపడతాం, ఫస్ట్ థింగ్. అండ్ ఆన్ మై హాస్పిటల్ బెడ్, సో ఐ వాస్ థింకింగ్, అంటే లైఫ్ అయిపోయిందా అనిపించింది. అంటే డబ్బు వెనకాల పరిగెత్తుతూ లైఫ్ అయిపోయిందేమో అనుకున్నాం. ఇంకా
అయిపోయింది కదా. ఇంకే అంటే ఒక 21 ఇయర్స్ పిల్లోడు కాలు పోయిందంటే ఏం చేస్తాడు? ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉండే నాకు అసలు. సో ఫస్ట్ థింగ్ ఐ షుడ్ బి స్ట్రాంగ్. మా పేరెంట్స్ ముందు ఏడవకపోతుండే. వాళ్ళు రాత్రి నన్ను వదిలేసిపోతే హాస్పిటల్ ఏడుస్తుండే నేను. అంటే సీ దట్ పెయిన్ అండ్ ఆల్ విచ్ ఐ వెంట్ త్రూ వాజ్ లైక్ వెరీ టఫ్. అది ఎవరికి కూడా రావద్దనుకుంటా ఫస్ట్ నేను. ఓకే. అండ్ సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను బయటికి రావడం అనేది ఇట్స్ అ మిరాకిల్ ఫస్ట్ థింగ్. అండ్ ఐ నెవర్ న్యూ దాట్ ఇప్పుడు ఈ రోజుకి ఇలా ఉన్నాను అంటే మాత్రము దట్ ఈస్ ద రీజన్. అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ వాజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఐ బిలీవ్ ఇన్ గో విత్ ద ఫ్లో, బిలీవ్ ఇన్ డెస్టినీ. అంతే. నువ్వు కష్టపడుతుండో నేను ఏదో ఒక రోజు ఎక్కడ తీసుకెళ్తుంది అది. ఓకే. సో బేసికలీ నేను చూసుకున్నప్పుడు నేనే షాక్ అయినా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అద్దం ముందుకు వెళ్ళి కూడా ధైర్యం చేయలేదు ఎప్పుడు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. చాలా అయిపోయినాయి దాని తర్వాత. సో నౌ ఐ విల్ ప్లే అ వీడియో ఫర్ యూ. సో యూ విల్ గెట్ అ కంక్లూజన్ హూ ఐ యామ్, వాట్ ఐ యామ్. ఓకే. That's the reason. Sound. It's connected. T-shirt has 19 items. What's that? Close, close. HDMI 1 PC. Value 100. దిస్ వాజ్ షార్ట్ ఇన్ లాక్డౌన్. సో మాకేం సోర్సెస్ లేకపోయినప్పటికీ వీ మేనేజ్ ద మ్యూజిక్, వీ మేనేజ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నీ. ఎందుకంటే కెమెరా మా చేతిలో ఉంది కాబట్టి 90% ఆఫ్ వర్క్ అయిపోయినట్టే. సినిమాటోగ్రఫీ వాజ్ డైరెక్టెడ్ బై మీ అండ్ మై అదర్ ఫ్రెండ్.
సో దిస్ ఈజ్ నాట్ అ ప్లాన్ లైఫ్. అందరికి చెప్పేది అదే. ప్యాషన్ ఫాలో అయిన వాళ్ళు ప్యాషన్ ఫాలో కాండి. అండ్ లైఫ్ అనేది ఒకలాగా ఉండదు ఎప్పుడు. ఇట్స్ అ గ్రాఫ్. ఇట్ కుడ్ బి హై, ఇట్ కుడ్ బి లో. ఈరోజు బాధలు ఉన్నామని చెప్పేసి వదులుకొని సాక్రిఫైస్ చేసుకుంటే లైఫ్ అది మ్యాటర్ కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బతుకునడమే పెద్ద వరము. ఇప్పుడు చాలామంది రీసెంట్ ఇన్సిడెంట్స్, నాతో కూడా బ్యాంక్ స్కామ్ అయింది అండ్ మెనీ హ్యాపెండ్. చాలామంది కూడా లోన్ స్కామ్స్ అవుతుంటాయి, క్రెడిట్ కార్డ్ వాళ్ళతో టెన్షన్ ఉంటుంది. దోస్ ఆల్ ఆర్ సెకండరీ. నువ్వు బతుకున్నంత వరకు వాడిని నేను ఏం చేయలేడు. ట్రస్ట్ మీ, లైఫ్ విల్ బీ గ్రేట్ అండ్ ఫాలో యువర్ ప్యాషన్స్ అని నేను చెప్తున్నాను. అండ్ ఫోటోగ్రఫీకి వచ్చేసరికి వై ఐ సెడ్ ఇన్ ది స్టార్టింగ్ ఫోటోగ్రఫీ ఉంటేనే ఉన్నా కాబట్టి అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ హాస్పిటల్, చుట్టాలనే ఎవరో ఒకరు అంటారు కదా, అదే కాలు పోయింది, చేయి పోయినా బాగుండు అట్లా అని చెప్పి మాట్లాడుకుంటారు బేసికలీ. ఇఫ్ నాట్ దిస్, ఓ ఫింగర్ పోయినా బాగుండు అట్లా అనుకుంటారు. కానీ బాడీలో ప్రతి పార్ట్ అవసరమే. అది చిన్న వేలు నుంచి కానీ ఏదన్నా కానీ జుట్టుతో సహా. సో నేను అప్పుడు ఒకటే అనుకున్నాను, నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, నాకు ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నేను ఫోటోగ్రాఫర్ని, కాలు లేకపోయినా కూడా బతికేస్తా. అంటే నించోడమే గొప్ప అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు ఐఎమ్ అ ట్రావెలర్. అండ్ రీసెంట్గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేను 3500 కిలోమీటర్స్ సోలో రైడ్ చేశాను. అండ్ ఇట్ వాజ్ ఇన్ 100 hours. అండ్ అది కాక ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, నార్త్ చాలా వరకు ట్రావెల్ చేశాను నేను. అండ్ ఇట్స్ నాట్ బేసికలీ అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఉన్న మ్యాజికే వేరు అసలు చెప్పాలంటే. ఒక హోప్ ఇస్తుంది. ఈరోజు నా దగ్గర రూపాయి లేదు, సీజన్ స్టార్ట్ అయిందంటే నాకంటే రిచ్ పర్సన్ ఎవడు ఉండడు. ఓపెన్ చెప్తున్నా, ఫోటోగ్రఫీని ఆ లెవెల్లో నేర్చుకోండి ఏదున్నా కూడా. అంటే ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇఫ్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫోటోగ్రఫీ, లెర్న్ న్యూ టెక్నిక్స్ అండ్ అప్గ్రేడ్ అవ్వండి. బేసికలీ కెరియర్ అనేది అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎట్ సైడ్ పోవాలనేది అది మీ ఆలోచన అది. ఓకే, అంటే నేను ఫోటోగ్రఫీ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉండేది, అరే ఫోటోగ్రఫీలో జాబ్స్ ఉంటాయా ఉండవా అన్నట్టు ఉండదు. కానీ కరెక్ట్గా సర్చ్ చేస్తే నౌ ఐ వర్క్ ఇన్ అ కంపెనీ వేర్ ఐ డూ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, ఆల్బమ్ ఎడిటింగ్, నాట్ ఆల్బమ్ ఎడిటింగ్స్ కూడా నేను పర్సనల్గా చేసుకుంటాను నేను. సో అన్నీ నేర్చుకొని ఉండాలి ఎప్పుడన్నా సరే. సో అది నేను చెప్పేది. ఓకే, అండ్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఇంటరాక్ట్ ఫ్యూ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు క్వశ్చన్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. కెరియర్ పైన కానీ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంటెడ్ టు నో మోర్, జస్ట్ టెల్ మీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇందాక ఆ వీడియో కూడా తీసింది ఎవరో కాదు, నలుగురం లాక్డౌన్లో ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఐ టుక్ అవుట్ ఆల్ మై ఓల్డ్ ఫుటేజ్. ఇప్పటికీ నన్ను అడుగుతారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టామని అడుగుతారు. రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ రన్స్ బిహైండ్ కంటెంట్. చాలామంది అడిగిన నీ క్వశ్చన్, నువ్వు అంత తిరుగుతూ అంత చేస్తావు ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటా. నేను అది నా మట్టుకే, నాకు యూట్యూబ్లో పెట్టుకొని కంటెంట్ కోసం తిరిగే క్యాండిడేట్ నేను ఒక్కసారి బయటికి వెళ్ళినా అంటే ఫోటోగ్రఫీ నా మట్టుకు నేను చేసుకుంటా. ఐ మీన్ దట్స్ మై ప్యాషన్. నేను పోయేది ప్రశాంతత కోసం. ఒక్కసారి యూట్యూబ్ వీటిలో పడ్డాను అనుకో, కంటెంట్ కోసం పోవాలి నేను. అప్పుడు పర్సనల్గా పోనీ మనశ్శాంతి పోనీకి ఉండదు మనకి ఇంకా. సో అది, సో దట్స్ ది మెయిన్ థింగ్. చాలామంది డౌట్ ఉండొచ్చు, ఇంత తెలిసిన పర్సన్ కూడా బయట ఎక్కడా లేదు చాలామంది అడుగుతారు నన్ను. సో ఐ వాజ్ లైక్ నో. ఏంటంటే ఎవ్రీవన్, ఇప్పుడు అందరికీ అచ్చు రాదు అది ఫ్రాంక్గా చెప్పాలంటే. వెన్ యూర్ గుడ్ అట్ సంథింగ్ డూ దాట్. ఇప్పుడు నాకు మంచి జాబ్ ఉంది, గుడ్ బిజినెస్ ఇస్ దేర్, సో వై వుడ్ ఐ గెట్ ఇన్ టు దాట్. సీరియస్గానే లైఫ్లో నిజంగానే ఒక 50 years వచ్చినాక నిజంగానే మనకు జాబ్ అవుతలేదు అన్నప్పుడు అప్పుడు బండి వేసుకొని తిరిగినప్పుడు వీడియోలు తీసుకుంటా. బట్ విత్ దట్స్ అ ఫ్యూచర్ ఎర్నింగ్ మేబీ. సో నౌ ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మై వైఫ్ ఈజ్ హియర్, షీ ఈజ్ మోనికా. ఐ హ్యావ్ 2 years old kid. సో బేసికల్ నేను వీటన్నిటికీ రీజన్, నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఎన్ని ఆలోచించుంటానంటే, ఇవాళ రేపు స్కూల్లో కానీ బయట సొసైటీలో కానీ ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా తిరిగినంత ఎవ్వరు తిరగలేరు. బయట కూడా ఎవ్వరు మీరు చూసి ఉండరు కూడా, అంత ఈజీగా ఎవ్వరు చూయించుకొని తిరగడం. నన్ను కూడా అంటారు చాలామంది, నువ్వు షార్ట్స్ వేసుకొని తిరగవచ్చు కదా, ప్యాంట్స్ వేసుకొని తిరగవచ్చు కదా, ఎందుకు అట్లా ఇదంటే దిస్ ఈజ్ మై ఐడెంటిటీ, దిస్ ఈజ్ మీ. ఇప్పుడు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటేనే దెన్ యూ కెన్ గో ఫార్వర్డ్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోలేకపోతే నువ్వు ఎన్ని అడుగులు వేసినా కూడా అది వేస్ట్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. రియాలిటీలో ఉండండి. అది వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి మనం అలా ఉన్నాం అనుకోవడం తప్పది.
మన స్తోమతకి ఇప్పుడు మనం వెడ్డింగ్స్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ వెడ్డింగ్ ఆఫ్ 80,000 50,000 డన్, చాలామంది విజిట్లకు పోతారు. ఓకే, మనం ఎక్కడ కేటగరైజ్ అవుతాం ఫస్ట్ అనేది మనం డిసైడ్ అవ్వాలా, నీ స్కిల్స్ని బట్టి. ఓకే, నువ్వు ప్రాజెక్ట్స్ తీసుకునే కెపాసిటీ నీకు ఉందా ఫస్ట్. సో థింక్ అబౌట్ దాట్. ఓకే, అంటే క్లయింట్కి కరెక్ట్ డెలివరబుల్స్ ఇవ్వగలుగుతామా మనము అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. విజిట్ ఐ నెవర్ డిడ్ ఇట్ బికాజ్ ఎందుకంటే నేను స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఫోటోగ్రఫీ నుంచే నాకు డైరెక్ట్ ప్రాజెక్ట్స్ రావడం మొదలయ్యాయి. సో ఆబ్వియస్లీ ఇంకా ఐ కేమ్ టు నో దట్ ఓకే ఐఎమ్ నాట్ అ విజిట్ పర్సన్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అంటే దేవర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ వెంట్ టు విజిట్. నామోషి ఏం లేదు. బీయింగ్ అ గుడ్ ఫోటోగ్రాఫర్ ఆల్సో దెర్ ఈజ్ నో సచ్ థింగ్ వేర్ పోయి ఓ వెడ్డింగ్లో షూట్ చేయడం తప్పే లేదు. అంటే చాలామంది ఫోటోగ్రాఫర్స్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఏంటంటే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి విజిట్కి పోవద్దు అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. కానీ మనీ ఈజ్ మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఒకటి ప్యాషన్తో నువ్వు 5,000 2,000 సంపాదించినా యుల్ బీ హ్యాపీ. మీ పిక్చర్స్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ విల్ కమ్, అదేదైనా కానీ. సో దట్ ఈస్ వాట్ ఐ సే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, సమ్ డే యూ విల్ బీ సమ్వేర్. ఓకే, సో అది ఓకే. ఇంకెవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్. జీవించడానికే ప్రయత్నించాను కానీ గెలవడానికి కాదు అన్నారు కదా, అంటే అందులో మీ తాత్వికత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే చాలా ఇంపార్టెంట్ అది. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా లైఫే తీసుకోండి. నా లైఫ్ 2 phase. ఫస్ట్ ఫేజ్లో ప్రసన్న వాజ్ నార్మల్, హీ వాజ్ ఎర్నింగ్ వెరీ గుడ్, బట్ హీ డజంట్ నో వాట్ ఈజ్ మ్యారథాన్. యాక్టింగ్ తెలీదు, ఏం తెలీదు, మళ్ళీ ట్రావెలింగ్ అంటే తెలీదు, బండి వేసుకొని సోలోగా ఊర్లో వెళ్ళొచ్చు అనే సంగతి తెలీదు. అంటే ఒక క్లారిటీ లేకుండానే ఓకే నాకు వచ్చింది ఇదే, దీనిలోనే ఉంటాను, డబ్బు వస్తుంది, పరిగెత్తుదాం దాని వెనకాలే. ఎర్నింగ్, యూ బియాన్ ఎర్నింగ్ 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 ఎర్నింగ్. తర్వాత ఏమైంది లైఫ్, ఏదో ఒక రోజు స్టాప్ పడ్డది. 1 year లిటరల్ దట్ వాజ్ అ ఫేజ్ వేర్ ఐ లర్న్ వాట్ ఈస్ లైఫ్ ఇస్. ఎందుకంటే యాక్సిడెంట్ అయినాక నేను పరిగెత్తింది దీనికోసమా అనుకున్నా నేను, అంతే కదా. లైఫ్ ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తి అన్నీ చేసి ఒక హ్యాపీనెస్ చూడకుండా ఏం చూడకుండా సంపాదించుకుంటూ పోతూనే ఉన్నాము, క్యాష్ వస్తుంది, ఫ్లో ఉంది. ఓకే, సో దట్స్ వాట్ నేను అన్నది. ఏంటంటే ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ రావాలని కోరుకోవద్దు. ఎప్పుడైనా సరే మనం ప్రయత్నిద్దాం, ఫస్ట్ వచ్చిందంటే మన అదృష్టం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి. ఒకప్పుడు నేను 0, ఇప్పుడు బాలకృష్ణ గారితో ఓటీటీ షోలో వచ్చాను నేను అన్స్టాపబుల్లో గెస్ట్గా. అంటే నేను ఎక్కడ, బాలకృష్ణ గారు ఎక్కడ, అసలు ఆ షో ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్. నాకు అసలు వాళ్ళ నుంచి కాల్ వస్తేనే షాక్ అయినా నేను, వీళ్ళు నన్ను పిలవడం ఏంది అనుకున్నా నేను. అంటే దట్స్ వాట్ ఐ సే, లైఫ్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా మనకు తగ్గట్టు ఉండదు అది. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎవ్రీ మూమెంట్. నేను చెప్పేది ఏంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా నేను ఒక్క ఛాన్స్ వదులుకోలేదు. ఆపర్చునిటీ వచ్చిందంటే మాత్రం అటెంప్ట్ ఇవ్వాలి, అది ఏదైనా కానీ. అది మన ఫోటోగ్రఫీ కానివ్వండి, లైఫ్ లెసన్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి. ఓకే, సో అదే అంటున్నారు కదా, ప్రయత్నం చేస్తేనే మనకి ఏదో ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు నేను 1.5 year 2 years గ్యాప్ ఆఫ్ ఫోటోగ్రఫీ టైంలో నా ముందున్న ఫోటోగ్రాఫర్స్ చాలా ముందుకు వెళ్ళిపోయినారు. లిటరల్లీ అసలు 2 years గ్యాప్ ఒక ఫోటోగ్రాఫర్కి వచ్చిందంటే ఫోటోగ్రాఫర్ని మర్చిపోతారు. ఎస్ అవును సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతెందుకు, నేను బెడ్ రిడన్లో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ వదిలేసిన అనుకున్నారు చాలామంది. బట్ ఆఫ్టర్ 2 yearsకి కూడా సేమ్ టిల్ నౌ ఐ హ్యావ్ మై ఓల్డ్ 10-year-old క్లయింట్స్ స్టిల్. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు నేనే చేస్తున్నా. మళ్ళీ బయట సోర్సెస్ ఎక్కడ కూడా లేవు. సీజన్ టైంలో వాళ్ళ వెడ్డింగ్సే చాలు నాకు, ఇనఫ్. సో దట్స్ వాట్ ఐ సే, ఏంటంటే ప్రయత్నించాలా. మనం రోజు ఇప్పుడు బయట ఎంత టెక్నికల్గా అప్డేట్ అవుతున్నామో అట్లా అప్డేట్ అవుతూనే ఉండాలి దాంతోపాటు. దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్. మనకు వచ్చిన 4 ఇవే నేర్చుకుంటామంటే కాదు. ఫోటోగ్రఫీలో ఉన్న మ్యాజికే అది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది ఏంటంటే స్కిల్స్ మ్యాటర్స్. చిన్న కెమెరా కానీ ఏదైనా కానీ స్కిల్స్ మ్యాటర్స్. యా, సో యా,
ఎనీ క్వశ్చన్స్? అది సో నా పాయింట్ ఏంటంటే లైక్ ఫోటోగ్రఫీ ఈజ్ కరెంట్లీ ఈజ్ గోయింగ్ ఆన్, బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ సీ లైక్ ఏఐ డాలీ కానీ మిడ్ జర్నీ అలాంటివి వస్తాను, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రిట్ దెమ్ ఇన్ యువర్ వర్క్? సో దట్ అంటే మీరు ఇప్పుడు లైక్ క్యాండిడేట్ ఫోటోగ్రఫీ తీసుకోండి, సో ఎవ్రీ టైమ్ పీపుల్ యూస్ టు లైక్ ఇఫ్ యూ go to any client, like if they want to do some candidate photography, either you are showing them the previous work, or else if they have new ideas, how can you able to interpret through using this AI? Sir, that all depends on the client, first of all. అంటే వాళ్ళు recently when I showed my work to a client, సో మీ వర్క్స్ చాలా బోల్డ్ ఉన్నాయండి, మాకు అట్లాంటి వర్క్స్ వద్దు, మాకు మా ట్రెడిషనల్ ఫ్యామిలీ మాకు ట్రెడిషనల్ కావాలి అన్నారు. సో దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్. మీరు అన్నట్టు ఏఐ పరంగా చూసుకున్నా కూడా ఆల్రెడీ వీఆర్ యూజింగ్ ఏఐ ఇన్ మెనీ ఆఫ్ ది ఫొటోస్ కానీ నవడేస్. సో మ్యాక్సిమం వరకు ఇప్పుడు ఫోటోషాప్ బీటా ఇస్ దేర్. సో ఫ్యూ థింగ్స్ ఇప్పుడు మనం అవర్స్ కూర్చొని ఎడిటింగ్ చేయాలంటే కష్టం. అండ్ నౌ వీఆర్ యూజింగ్ ఏఐ అండ్ అంటే విల్ గెట్ అప్గ్రేడెడ్ ఆటోమేటికలీ. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు దట్స్ వాట్ ఐ టోల్డ్ నో ఇందాక, ఎలా అంటే యాజ్ జనరేషన్ ఈస్ పాసింగ్ ఆన్ వీ ఆల్సో హ్యావ్ టు గెట్ అప్గ్రేడెడ్ యాజ్ ఫోటోగ్రాఫర్ కానీ అదని. అంటే ఇప్పుడు ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు స్టూడియో ఫోటోగ్రాఫర్స్ లైక్ స్టూడియో ఫోటోగ్రాఫర్స్ అనుకుంటుండే, మళ్ళీ ఇప్పుడు అదే ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు అదే క్లయింట్స్ స్టూడియోకి వచ్చి తీసుకుంటారు ఫొటోస్. అంటే దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్లయింట్స్, హూ గో అవుట్డోర్ అండ్ హూ కమ్ టు ఇండోర్. సో దట్స్ ఆల్ టోటల్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్స్. పాత వర్క్స్ అంటూ అట్లా ఏం లేవు. సో ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ వర్క్ విల్ బి అ మాస్టర్ పీస్. కొంతమందికి ఒక ఫోటో నచ్చవచ్చు, కొంతమందికి ఒక ఫోటో నచ్చకపోవచ్చు, కొంతమందికి అదే ఫోటో చాలా ఇష్టమే ఉంటుంది. Okay, and one more, I think it's a stupid question, but I have to ask it's okay, sir. So which brand you prefer? బ్రాండ్ అంటే ఏం లేదు. No, that's what I'm asking, like which camera, like from which company you prefer most because of quality? No, so no, basically see, I was a Canon fan from the starting. Okay. And at a stage of time when I was totally broken, where downfall was in my life, I am using now Nikon Z6. Trust me, I feel that is much better for me. అంటే కెమెరా ఏం లేదు సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్ అవుట్ అంతే. Yeah, but my point is like when you are going for editing or something, you find sometimes like hesitant, like it should have this brand would be better, like nothing like that, sir, nothing like that. Any cameras, all the cameras are almost with a very good ఇప్పుడు mirrorless అన్ని all cameras are very good. కెమెరాస్తో అంత ఏం ఉండదు సార్. అండ్ డిపెండ్స్ ఆన్ విచ్ యూ చూస్. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి నికాన్ ప్రిఫర్ చేస్తారు చాలామంది బికాస్ ఆఫ్ హిస్ షార్ప్నెస్ లెవెల్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ క్యానన్ ఇట్స్ అ కలర్స్ మోస్ట్ ప్రాబ్లీ. సో అట్లా ఇట్ డిపెండ్స్. Thank you. Hi Prasanna, I'm so happy. Like my video has made everybody emotional, I think. But I was really very emotional by seeing your video. I know you personally, but I really appreciate because like photographers ఉన్న like ఇక్కడ టీమ్ మొత్తము ఒక్క ఫోటోగ్రాఫ్ అనేది అంటే దే కుడెంట్ క్లిక్ ప్రాపర్లీ అంటే హోప్ అనేది వదిలేస్తూ ఉంటారనమాట. అంటే ఇది వదిలేసి ఇంకా వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం అలా. బట్ యూ డిడ్ నాట్ గివ్ అప్. బీయింగ్ అ మెడికల్, లైక్ నేను మెడికల్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఐ కెన్ సీ లైక్ వాట్ ఆల్ ద స్ట్రగుల్ యూ హ్యావ్ అండర్ వెంట్. అండ్ ఆ మూమెంట్లో కూడా జంపింగ్, అక్కడ నుంచి రన్నింగ్, సీరియస్లీ ఐ షుడ్ హ్యాట్స్ ఆఫ్ అనమాట నేను నిజంగా చెప్పాలంటే. అండ్ ఆల్సో I should appreciate your family for supporting you and also your wife, dear wife, for supporting you. I congratulate you. And on this occasion, I want to request all the photographers who are there, student photographers, not to give up on life. Because choosam kada like little challenges they may come in life, but seeing your video has made everybody emotional and it is an inspiring to many, especially to me also. Thank you so much. సో నేను ఐ టోల్డ్ ది సేమ్. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చెప్పింది కూడా అదే, ఏంటంటే ఫోటోగ్రఫీ ఈజ్ అ ప్లేస్ వేర్ దేర్ ఇస్ అ డౌన్ఫాల్ వన్స్, దేర్ ఇస్ అ హై రేస్ వన్స్. ఓకే, మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఓన్లీ వెడ్డింగ్సే కాదు, దే ఆర్ కార్పొరేట్స్ ఆల్సో వేర్ ఎవ్రీ మంత్ శాలరీ ఆల్సో విల్ బి గివెన్. అంటే మనకు ఆప్షనే లేదన్నప్పుడు అట్లాంటి వాటికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు బయట ఎంతోమంది చిన్న చిన్న బిజినెస్ చేసుకొని బతుకుతున్నప్పుడు మనము ప్యాషనే కావాలి అనుకుంటే ఆ బేసిస్ పైన కూడా యూ కెన్ వర్క్. See, I am a photographer, videographer, video editor in my company. I work under someone, and even though I am a CEO of my company, doing both.
సీజన్ టైంలో ఇది పనికి వస్తుంది, ఆఫ్ సీజన్లోకి అది పనికి వస్తుంది. సో దట్స్ వాట్, అంటే యూ షుడ్ నో వేర్ విల్ ఫిట్ ఇన్ ఫస్ట్. నాట్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ కెన్ బీ టు టాప్ లెవెల్, నాట్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ కెన్ బీ టు డౌన్ లెవెల్. అంటే మనకు తెలుసు మన స్టాండర్డ్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి మనకు తెలిసిపోతుంది. అది ఫోటోగ్రాఫర్స్కి అందరికీ అది ఉంటుంది, వేర్ యూ ఫిట్ ఇన్ అనేది. So, hi Prasanna. Hi. So, my question is regarding the same previous question, AI. So, currently, now everyone in every each and different fields, not only in the photography, in the videography, like editing or whatever. So, basically, how we are going to handle this AI? So, right now, everyone is afraid of their job. I'll complete my question. So, afraid of their job, and for the youngsters part, being in this situation, as also the previous question was like, people are scared about like, should I pursue in this photography field where now Midjourney and these are the AIs where they are giving with just a context, right? So in this, how it will help the youngsters and how you are handling it, and what will be your suggestion for us? So basically, post-production might be AI will be useful, but photographer mandate. ఫోటోగ్రాఫర్ లేకుండా ఫొటోస్ తీయడం అంటే ఓ సర్టన్ వర్క్ మేనేజ్ చేయొచ్చు, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ వితౌట్ అ ఫోటోగ్రాఫర్ను మొత్తం ఈవెంట్ చేసుకోవాలన్నా కష్టం. అది AI, as you said, yeah, it is useful in many ways. As recently, if I have to select a pictures, before I used to select on my own. Now we have many apps. We are directly, I mean, there is another person who is working on with me, where he's trying to figure out, ఇప్పుడు ఒక అంటే ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో కూడా, where I personally making sure that ఇప్పుడు సర్టన్ పిక్చర్స్ ఉన్నాయనుకోండి, రిపీటెడ్ పిక్చర్స్ ఉంటే he'll take one and rest of will go to the another sub folder అట్లాంటివి. సో యా, AI I think it is useful ఉండాలి, అంటే it is making work easier. And job wise చూసుకున్నా కూడా obviously to handle that there should be a person. So that's what I told, as the generation is going forward, you also have to be upgraded with the skills. ఇప్పుడు ఏఐని నువ్వు కరెక్ట్గా వాడడం రావాలి నీకు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు నేను ఫోటోషాప్ వాడుతూ నేను దానికి బ్యాక్గ్రౌండ్ తీసేసి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యూ షుడ్ యాక్చువల్లీ నో వాట్ యాక్చువల్లీ సూట్స్ దేర్. దట్ నాలెడ్జ్ హ్యాస్ టు బి దేర్. నువ్వు ఎంత టైప్ చేసి ఇచ్చినా కూడా, డైరెక్ట్లీ నువ్వు చాట్ జీపీటీలో మెయిల్ రాసి ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ ఐ మీన్ యూ కాంట్ డైరెక్ట్లీ సెండ్ దట్ మెయిల్, యూ హ్యావ్ టు డూ యువర్ చేంజెస్ అగైన్. సో దెర్ ఇస్ ప్లస్, దెర్ ఇస్ మైనస్ ఆల్సో. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఐ థింక్ ఫోటోగ్రాఫర్ విల్ బి దేర్. ఫోటోగ్రాఫర్ లేకుండా అయితే ఐ డోంట్ థింక్ సో. Yeah, so that's what the human touch of the photograph should be there. It will, అంటే క్రియేటివ్ అనేది ఉండాలి కదా. Okay, that's all. Thanks. I want to extend this. Yes. I want to extend. So right now, like as you said, for AI, some people may feared, but what I observe literally is that imagine you are skilled photographer, which knows end to end, like editing and all, and also which type of lens to use, which effect. So if you try to give those prompts, let's say for brand photography, that will be more advantage. That's what I'm saying. Like if you have the skill set, like learning all these different skills which you said around the photography or videography, I think that will make us more easy when you are going for brand photography or else like food photography. But end of the day, like for candid, we need human at all. So my point is, skills must be learned, which you said, and at the same time we have to use these kind of things, like if some guy will come to you and he will ask you like, my brand, I need to have templates. So previous days, like you used to create templates based upon like previous pictures or something, but you can try to mimic those kind of new kind of ways of templates by using Midjourney also. The only thing is how you interpret, like how you are going to tell the Midjourney like what specifications you need, and what are the colors and what are the effects, and which lens also you can give. I have tested out and it worked out very well. So I think it can be helpful for those who have skills. Thank you. Yeah. Any more questions? Yeah. Sir, we are so happy to meet you here, sir. Thank you. బికాస్ మిమ్మల్ని కలవక ముందు వరకు యాజ్ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అని మా సార్ కాలేజ్లో చెప్పడము, అంటే మీ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే 100% జరిగింది. బట్ వన్స్ మీ దగ్గర మీరు మీ ఏవి అంతా అంటే వీడియో రూపకంగా చూపించినాక నిజంగా సార్ చెప్పింది ఇన్స్పిరేషనల్ పర్సన్ అన్నది ఇట్స్ డిఫరెంట్. బట్ చూసినాక రియల్లీ వీఆర్ సో ఇన్స్పైర్డ్ బై యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ హియర్. థ్యాంక్ యూ. అండ్ సార్
సో అందరికీ ఉన్న డౌటే లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎట్లా అన్నారో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా ఒక్కసారి కెమెరా వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫోటోగ్రఫీ అంటే ఫొటోస్ ఇస్తారా, పెళ్ళిళ్ళకి పోయి ఫొటోస్ ఇస్తారా అని అందరి పేరెంట్స్ అనే మాటనే అది. సో ఇక్కడ ఈరోజు చాలామంది గెస్ట్స్ వచ్చారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఐ ఎక్స్పెక్ట్ ఈ వీడియోస్ అన్నీ అంటే ఇక్కడ అయిన ఈ వీడియోస్ అన్నీ మా సార్ ఎట్లాగో మా గ్రూప్స్లలో పెడతారు, వీఆర్ గోన్ షో ఇట్ అందరికి పంపిస్తూ ఉంటాము. అవి చూసి ఫోటోగ్రఫీ అంటే నాట్ ఓన్లీ వెడ్డింగ్, చాలా బేసెస్ ఉన్నాయి దాంట్లో. అండ్ యు ఆర్ ట్రావెలర్ టు సార్, అన్ని కిలోమీటర్స్ విత్ ఇన్ 4 daysలో కవర్ చేయడం ఇట్స్ సో హార్డ్. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒక కెమెరా మీద ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సార్ ఇన్ దాట్ సిచ్యువేషన్ అంటే మీకు యాక్సిడెంట్ వల్లనే అలా అయ్యింది. సో హౌ డిడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ టు గెట్ ఇన్ టు ట్రావెలర్ సార్? ఫ్రాంక్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ అట్ మూమెంట్. అంటే లేకపోయినా కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ విల్ పవర్. అంటే నీకు బతకాలని ఒక్క కోరిక ఉంటే చాలు, ఎట్లన్నా బతుకుతావు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యామ్ ఇస్ దేర్. ఓకే, షీ ఈజ్ అ వెరీ గుడ్ newborn photography and all, she does very good and all everything. I have my friend Teja here who does newborns and candid also very well. ఓకే, నాకంటే స్కిల్డ్. నేను ఫ్రాంక్ చెప్పాలంటే వీడి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఓకే, ఐ మెట్ దెమ్ వెరీ లేట్లీ. నా బిజినెస్ స్టార్ట్ అయిపోయి ఒక 7 yearsకి తర్వాత నేను ఎప్పుడో రీసెంట్ ఒక 3 years బ్యాక్ వి మెట్. ఓకే, వాటి స్కిల్స్ చూసిన షాక్ అయినా నేను. నౌ ఐ మీన్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ దొరకడం కూడా కష్టం. ఓకే, ఇట్స్ నాట్ దాట్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ నీకు ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనకు కొత్తది అంటే యూ హ్యావ్ టు స్టడీ ఫస్ట్ బేసికలీ. ఇప్పుడు మనకు అతను వర్క్ నచ్చింది కాబట్టి ఇట్స్ నాట్ లైక్ అంటే ప్రతి షూట్కి అని తీసుకోవాలి వాడుకోవాలని ఉండదు మనకి. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దాట్. ఓకే, అండ్ అది కాక నువ్వు అన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ ఇట్ హ్యాస్ టు బీ దేర్ అండ్ ఇట్ విల్ యువర్ విల్ పవర్ ఈజ్ మోర్. ఇప్పుడు నేను 100 సార్లు ఒకరు రిజెక్ట్ చేసినప్పుడు 1 time నువ్వు ప్రూవ్ చేసుకున్నా యు ఆర్ గుడ్. స్టార్టింగ్ అందుకే పిక్చర్స్ చూపించాను నీకు. ఇప్పుడు దోస్ ఆల్ పిక్చర్స్ ఆర్ ఇన్ మై ఫేస్బుక్. ఇప్పుడు ఉట్టి పడుంటే అవి లిటరలీ. అంటే చాలామంది మెనీ పీపుల్ విల్ ఆస్క్ వై డు కీప్ దోస్ ఫొటోస్ స్టిల్ ఇన్ యువర్ ఫేస్బుక్ వెన్ యూ హ్యావ్ సో మెనీ గుడ్ పిక్చర్స్ అండ్ ఆల్, వై డోంట్ యూ అప్డేట్ అండ్ ఆల్. ఐ సెడ్ దోస్ ఆర్ మై లెర్నింగ్స్. ఇప్పుడు ఈరోజు నాకు చూపించడానికి ఉంది. ఒకప్పుడు నేను నాన్ ఫ్రేమింగ్లెస్ ఫొటోస్, లైటింగ్ నాదే తోపు అనుకొని తీసిన ఫొటోస్, వెన్ ఐ సీ దట్ టుడే ఐ ఫీల్ దట్ ఓకే దట్స్ అ లెసన్. ఐ మీన్ ఐ హ్యాడ్ అన్ యాటిట్యూడ్ వేర్ ఒకటి నాకు ఫ్రేమింగ్ ఇది తప్పు అని చెప్పినా కూడా లేదు, నాకు దాని అన్నీ కనిపిస్తుంది, నా ఫ్రేమింగే కరెక్ట్. ఐ మీన్ ఎవ్రీ వన్స్ హ్యాస్ దే ఓన్ యాటిట్యూడ్, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ లేట్లీ యూ విల్ రియలైజ్ ఇట్. అంటే ఎదుటోళ్ళు చెప్పేది నేర్చుకుంటే ఇట్ ఈస్ వర్త్ఫుల్. సో అది నెవర్ థింక్ దట్ ఓకే నాది ఈరోజు కాంపిటీషన్ పోయినా నాకు ప్రైజ్ రాలేదు ఏం రాలేదు అని. యూ పార్టిసిపేటెడ్, దట్ ఈస్ ఓన్లీ ద బిగ్ థింగ్. ఓకే, యూ నీ నాట్ టు బీ అదే టాప్లో ఉండాలి అని అనుకోవడం కూడా మన కిస్మత్ ఉంటే అయిపోతుంది అది అంతే. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను అసలు ప్రసన్న అంటే ఒక స్కూల్ పోయి కాలేజ్ పోయి జాబ్ చేసుకోవాల్సిన పర్సన్. టుడే ఐఎమ్ ఇన్ టు యాక్టింగ్, బైకింగ్, బైక్ ట్రావెలింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఇన్ లోక్మత్ మ్యారథాన్ అండ్ టాప్ ఆఫ్ ద టైమ్ బ్లేడ్ రన్నర్ 21 kilometers హాఫ్ మ్యారథాన్ చేశాను నేను 2 సార్లు. ఊటీ రోడ్స్ ఆర్ వెరీ కర్వీ అండ్ హిల్లీ ఏరియా. ఐ డిడ్ 10 kilometers మ్యారథాన్ దేర్. మళ్ళీ ఏదైనా ఫస్ట్ రావాలని చేయలేదు నేను. ఐఎమ్ జస్ట్ అ పార్టిసిపెంట్. ఐ టెల్ యూ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ విత్ మీ. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు లెగ్ ఫిక్స్ అయిపోయింది, అంతా ఫిక్స్ చేసినారు. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్, ఐ మీన్ వాకింగ్ ఇవన్నీ అప్పుడప్పుడు నేర్చుకుంటాను నేను. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. దెన్ ఇమీడియట్లీ మై హాస్పిటల్ డాక్టర్ చెప్తున్నారు, హీ సెడ్ దట్ యూ హ్యావ్ టు డూ అ మ్యారథాన్. నాకు మ్యారథాన్ అంటే వర్డ్ కూడా తెలియదు నాకు. సీరియస్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వరల్డ్ కాల్డ్ మ్యారథాన్ ఎట్ దట్ టైమ్. సో వాళ్ళు అన్నారు ఏం లేదు, యూ హ్యావ్ టు రన్ ఫర్ 5 kilometers. అంటే నేను ఇదే పోయి మా ఇంట్లో చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వాకింగ్ చేయడమే చాలా అదృష్టం మాకు, యూ షుడ్ నాట్ రన్ ఎట్ ఆల్. ఆబ్వియస్ అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ టుక్ మై ఫాదర్ టు ది మ్యారథాన్ అండ్ దెర్ ఇస్ నో ప్రాక్టీస్ నథింగ్. ఒక 2 days ముందు జస్ట్ ఒక రన్నింగ్ కొద్దిగా స్పీడ్ వాక్ చేయడానికి ట్రై చేసినాను. ఐ డిడ్ దట్ మ్యారథాన్. 5 kilometers
I completed 1 hour. 58 minutes something. Okay. After that marathon, my life changed. అంటే ఎవ్వరికి తెలియని ఒక ప్రసన్న ఆ రోజు బయటకు వచ్చేసాడు. అంటే మొత్తం లైక్ సోషల్ మీడియా నుంచి ఆల్ ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ ఆఫ్ ప్రసన్న వే లైక్ ఫైన్, ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ వర్డ్. అప్పుడు తెలిసింది నాకు, దాని మీనింగ్ కూడా తెలియదు నాకు. మ్యారథాన్ అయిపోయినాక నా లెగ్ చూసుకుంటే మొత్తం బ్లీడింగ్, అసలు నడవలేని పరిస్థితి. మా డాడీ వాళ్ళు ఎత్తుకొని పోయినారు నన్ను. అంటే ఇట్స్ ఆల్ అబౌట్, నన్ను చూసి ఒక 10 మంది నాతో పాటు పరిగెత్తారు. దట్ ఈస్ సంథింగ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. సో ఐ వాంటెడ్ టు బి లైక్ దాట్. అంటే నేను ఒకటే అనుకున్నా, ఒకప్పుడు నేను 2013 వెన్ ఐ వాజ్ వాచింగ్ ఫర్ వీడియోస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇట్లాంటి టర్మ్స్ ఇవన్నీ లేవప్పుడు. ఎవరో ఐ థింక్ దెర్ ఇస్ వన్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ 2 hands and 2 limbs, పేరు గుర్తురాట్లే, బట్ నిక్, యా. సో హీ వాజ్ ఓన్లీ పర్సన్, ఐ సా హిస్ వీడియోస్, అంతే. అతనే బతికినప్పుడు మనం బతకలేమా అన్న ఒక థాట్ వచ్చింది నాకు. సో ఐ వాంటెడ్ సమ్ వన్ who is in the downfall of their life, if they see my video, they should get a hope. అంటే ఏదో ఒకటి చేసుకొని బతుక్కోవచ్చు అని చెప్పేసి అట్లా ఆ రోజు రియలైజ్ అయింది నేను. సో అట్లా అనుకునే ఐ ఆల్సో థాట్ దట్ మై కిడ్స్ ఆర్ దేర్ నౌ. ఐ హ్యావ్ అ కిడ్ నౌ. హాస్పిటల్ ఉన్నప్పుడు ఆలోచించిన నేను, బికాస్ ఆఫ్ మీ హీ షుడ్ నెవర్ ఫీల్ డౌన్. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ అచీవ్డ్ టిల్ హియర్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మా పేరెంట్స్ ముందు కూడా, అంటే లిటరలీ మా పేరెంట్స్ నా హాస్పిటల్ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ నార్మల్ అప్పుడప్పుడు నడక నేర్చుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, తన లంగడాబేట కేసాను మా డాడీని అడిగినాడు. లంగడాబేట అంటే కుంటోడు ఎట్లున్నాడని చెప్పి అడిగినాడంట. మా డాడీ ఫీల్ అయిపోయింది ఆ రోజు. హీ కేమ్ టు మై మామ్ అండ్ హీ వాస్ క్రయింగ్. ఇట్లా అన్నారు అదని చెప్పేసి దట్ వర్డ్ హిట్ మీ వెరీ హార్డ్. ఇప్పుడు కరెక్ట్ ఒక 5 months తర్వాత హీ షోడ్ మై వీడియోస్ టు హిమ్ దట్ ఐ డూ బైక్ రైడింగ్, సైక్లింగ్, ఐ డ్రైవ్ అ కార్. ఒక డేలో నేను 1200 kilometers బైక్ పైన నడపగలుగుతా, కార్లో 800 kilometers నాన్ స్టాప్. సో దట్ ఈస్ వేర్, అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత దాన్ని మొత్తం అది నాది అని అనుకున్నాను చూడండి. దట్ ఈస్ లైఫ్. అది ఫోటోగ్రఫీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు బీ అ స్కిల్డ్ ఇన్ దట్. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటే ఆబ్వియస్లీ యూ విల్ బీ సక్సెస్ ఇన్ దట్. థ్యాంక్ యూ. I know it will be this way. Yeah, please. Madam, you have time? You have time? Yeah, please. Hi, sir. I am seeing you since yesterday, the way, the back, and the creativity you have. The thing is, there's phase 1 and phase 2 of your life, but you had a continuity of your passing this. After having this much of strong, bad accident, but you continued your passion after that. What is that strong point made you to continue it in future? I know only that work. Okay. Even though I am MA graduate, but even though while doing my graduation, my college principal called me and told me to give a guest faculty in Loyola. I was doing my morning, I used to go to college, and after that I used to go back to Loyola to teach students there. నాకు వచ్చింది అది ఒకటే, ఫోటోగ్రఫీ ఉన్నందుకు బతుకున్నామనడానికి రీజన్ ఐ టోల్డ్ బిఫోర్ ఓన్లీ. ఎందుకంటే ఇట్స్ ఆర్ట్ వర్క్, చేతులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఎట్లా బతికేయచ్చు. So that is what I want to know. How more the person will be creative, the more he can live. And True. that is you are the true inspiration in front of us now. It's not only me. ఇప్పుడు నేను I have seen a few videos also, old man clicking a picture, 70-80 years person clicking a picture, and there is another photographer who was clicking with one hand. Just imagine, అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను 100% బెటర్. Yeah, that is there. సో యూ షుడ్ థింక్ ఇన్ దట్ వే లైఫ్. Got it. ఎప్పుడైనా సరే మనకంటే ఇంకా బ్యాడ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా బెటర్. ఓకే, Thank you. యా. See, I know it will be like this, but I didn't expect this splendid response from each one of you. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వాజ్ ది బెస్ట్ సెషన్ విచ్ హ్యావ్ ఎవర్ అటెండెడ్. యా, ఆబ్వియస్లీ కదే రెస్పాండ్ కాండి, నేను చెప్పినట్టు కాదు. సో అంటే పర్సనలీ వెన్ ఐ సీ ప్రసన్న, దెర్ ఆర్ సో మెనీ లెర్నింగ్స్, అంటే టేక్ అవేస్ అంటాం కదా.
ఇట్ ఈస్ టు బీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆర్ అలైవ్. బ్రతుకున్నాం కాబట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పగలగాలి. ఏది లేదు అనే దానికంటే ఏది ఉంది అని చూడగలగాలి. అండ్ మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఈయన ఒక నిజరూప నిదర్శనము. ఆయన ఏదో చెప్పాలని నేను చెప్పలే. ఐఎమ్ షూర్ మా క్లాస్లో అటెండ్ అయిన పిల్లలు ఇది అవును అని చెప్తారు. అండ్ సాధించాలన్న కసి ఉండాలే కానీ మార్గం దొరుకుతుంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 1-2 days. అంటే ప్రతి సంవత్సరంలో ఒక మిరాకిల్ జరిగింది నాకు. ఆ వచ్చిన ఆపర్చునిటీ వదులుకోలేదు నేను, అంతే. సో అదే అంటున్నాను కదా, ఒక్క ఇమీడియట్ అయిపోయేది అంటే అందరూ అయిపోతారు, అట్లా ఉండదు. సో ఫోటోగ్రాఫర్స్ షుడ్ బి స్టేబుల్. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అట్లే ఉండాలి. లాస్లో వచ్చినప్పుడు ఏ ఫీల్డ్ బాగాలేదని అంటారు చాలామంది. ఏం ఫీల్డ్ ఇది అని చెప్పి చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ స్టిల్ దే వర్ డేస్ వేర్ ఇన్ అ సీజన్ వేర్ ఐ డింట్ హ్యాడ్ సింగిల్ వెడ్డింగ్. ఆల్ photographers were busy. Off season I used to be busy. That would be shocking for people. సో దట్స్ వాట్ ఐ సే. ఎప్పుడైనా సరే స్టెబిలిటీ, అది ఎక్కడున్నా సరే, అది ఏ వర్క్లో అయినా సరే, స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. మనము ఇప్పుడు నువ్వు ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారంటే నువ్వు 10 సంవత్సరాల దాంట్లో ఉన్నావు కాబట్టి నేను ఫోటోగ్రాఫర్ అంటున్నారు. నువ్వు జంప్ అవుతూ దాంట్లో అంటే హూ ఆర్ యూ అంటే ఎవరికి తెలియదు అది. ఓకే, ప్రసన్న ఇస్ దిస్, ప్రసన్న ఇస్ దట్ అంటారు కానీ ఎవరు కూడా ఓకే ఈజ్ దిస్ అని చెప్పి ఎవరు అన్నారు. సో దట్స్ వాట్, స్టెబిలిటీ షుడ్ బి దేర్ ఇన్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు వెయిట్, హ్యావ్ పేషెన్స్, అంతే. So wonderful learning. So I request our students to get up and I ask Ramesh Babu sir to please honor him with the shalva. Manogna Reddy madam can gift this. Sure. Chalo start చేద్దామా? Right, start. 30 seconds.